తెలంగాణలో సర్పంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జల్దీనే పెడతారన్న వార్తలు బగ్గనే వినబడుతున్నాయి కదా. ఇక ముందుగాల బీసీలకు 42% రిజర్వేషన్లు ఖరారు చేసినాకనే ఎన్నికలు పెట్టాలని మల్లో జంగు చెయ్యబోతున్నదట కవితక్క. మరిగా కవితక్క ఎన్నికల గురించి ఏం మాట్లాడిందో పురాగా అరుచుకుందాం పాండ్రి. మనం చేసిన పోరాటాల ఫలితంగా రాష్ట్రం నుంచి బిల్లు పాస్ అయింది, కేంద్రం దగ్గర ఉన్నది. మరి కేంద్రానికి మన బీసీల సత్తా తెలవాలంటే, మన తెలంగాణ బీసీల పౌరుషం అర్థం కావాలంటే ఇవాళ మనం కేంద్రం మీద ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ధర్నాలు చేయాలి, వంట వార్పులు చేయాలి, తెలంగాణ ఉద్యమంలో ఏమేం చేసినామో అవన్నీ చేయాలి. మన డక్కన్ నుంచి ఢిల్లీకి పోయేటటువంటి రైళ్లన్నీ కూడా ఆపుదాం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనిచ్చేదే లేదని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది కవితక్క. తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఏయంగానే ప్రభుత్వం అసెంబ్లీలో 3 బీసీ బిల్లులు పెట్టింది. అట్లనే బీసీలకు స్థానిక సంస్థల 42% రిజర్వేషన్లు అమలయ్యేదాకా పోరాటం చేస్తాం. ఢిల్లీ పాలకులకు తెలంగాణ బీసీల పౌరుషాన్ని చాటేటట్టు రైలు రోక కూడా చేస్తామన్నది. ఇవాళ మెదక్ల తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో మాట్లాడిన కవితక్క అన్ని బీసీ సంఘాలను కలుపుకొని జూలై 17 తారీఖు నాడు రాష్ట్రం అంతటా ఎక్కడ పడితే అక్కడ రైలు రోకో చేసి ఢిల్లీకి సెగ తాగేటట్టు చేస్తామని అన్నది. అన్ని బీసీ సంఘాల నాయకులను కలుపుకుంటాం, అన్ని జిల్లా కేంద్రాలకు పోతాం. ఈ నెల రోజులలో అందరినీ కూడా బతిమలాడి బామాలి వారి హక్కుల గురించి వివరించి అందరం కూడా వచ్చి రైలు రోకో చేద్దాం. అప్పుడైతే ఢిల్లీలో కూర్చున్నటువంటి నాయకులకు మన డెక్కన్ పీఠభూమి యొక్క పౌరుషం అర్థమవుతుంది, మన తెలంగాణ బీసీల యొక్క పౌరుషం అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినట్టే బీసీలకు రిజర్వేషన్లు దక్కేందుకు కూడా పోరాటం చేయాలని పిలిపించింది. మహిళా రిజర్వేషన్లలో కూడా బీసీలకు ఉపకోట ఉండాలని డిమాండ్ చేసింది. ఇక మెదక్ ఎంపీ రఘునందన్ రావు బీసీ బిల్లు గురించి ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును ఎందుకు ఆమోదిస్తలేదని ప్రతి ఒక్కరు రఘునందన్ రావును ప్రశ్నించాలని పిలిపించింది. మొత్తానికైతే బీసీల ఉద్యోగం కూడా చిన్నగా మెల్ల గట్టిగానే అయితట్టున్నది కాబట్టి రిజర్వేషన్ల ముచ్చట ఎటో దిక్కు దిగేదాకా ఎలక్షన్లు జరిగే పరిస్థితి లేదంటున్నారు తెలంగాణ రాజకీయాలను దగ్గర నుంచి చూస్తున్నోళ్ళు. చూడాల మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఏం కథనో.